ఆకివీడులో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరు యువకులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. విలువైన వస్తువులను బ్యాంకుల్లో భద్రపరచాలని, ఇంటిని ఖాళీ చేసి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ కాళీచరణ్ సూచించారు. ఈ నెల 8వ తారీఖు నాడు జవహర్పేట ఆకువీడిలో జవహర్పేట సంబంధించిన పెద్దింటి శ్రీను అతను వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరిన సందర్భంగా హైదరాబాద్ షాపింగ్కి వెళ్ళారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాపింగ్కి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి చూసుకుంటే నెక్స్ట్ డే చూసుకున్నప్పటికీ హౌస్ బ్రేక్ చేసి తాళాలు పాల్గొట్టి నేరం జరగడం జరిగింది, దొంగతనం జరగడం జరిగింది. అది రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్లో క్రైమ్ నెంబర్ 122/26 థెఫ్ట్ కేసు కింద ఆకువీడు పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో సుమారు 14 కాసులు బంగారం వస్తువులను దొంగలు వెతికెళ్ళడం జరిగింది. ఇది ప్రెస్టేజ్గా తీసుకొని మా జిల్లా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి క్లూస్ టీమ్స్ రప్పించి దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పొద్దున్న మాకు వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ మీద ఆకువీడు నుంచి భీమవరం వెళ్తుండగా వెయ్యేరు వెంకయ్య కాలువ దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తే వాళ్ళిద్దరూ కూడా ఒక అతని పేరు మేకల తేజ, అదేవిధంగా ఇంకొక అతను షేక్ ఫారూక్గా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ మీ మధ్యవర్తుల సమక్షంలో అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ నేరం ఏదైతే పెద్దింటి సీను అన్న అతని ఇంట్లో అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి 14 కాసుల బంగారం ఏవైతే మీరు చూస్తున్న ఈ గొలుసులు, ఈ గాజులు ఇవన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసామని ఒప్పుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు గత డిసెంబర్లో ఒక నేరం చేశారు ఒక ఇంట్లో, అది కూడా రికవర్ చేశాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కూడా ఒక ఇంట్లో నేరం చేశారు, దొంగతనం చేశారు. వీళ్ళిద్దరూ కూడా పెయింటింగ్ పనికి వీళ్ళిద్దరూ స్వతహాగా పెయింట్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళు ఎక్కడైనా ఇళ్ళకి పెయింట్ వర్క్ వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక నిర్మాణ ప్రదేశంలో ఇల్లు ఉన్నప్పుడు పగటిపూట రక్కీ చేసుకొని తాళాలు ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకొని రాత్రిపూట దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకొని ఈ చెడు వ్యసనాలకి గట్రా గురయ్యి ఈ డబ్బుల్ని విలాసాలకు ఖర్చు పెట్టడం గట్రా జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళ దగ్గర ఉన్న బైక్ని మరియు గోల్డ్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద గతంలో ఎప్పుడూ కూడా